హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఎన్నో పోషకాలున్న పాలకూర పెసరపప్పు ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ఆనియన్ను సన్నటి పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఇలా ఒక చిన్న రోలుని తీసుకొని ఇందులోకి 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూను జీలకర్రను కూడా వేసుకొని బాగా దంచుకొని తీసుకోవాలి. ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు పెసరపప్పును ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వెల్లుల్లి వేగితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు వంపేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ పెసరపప్పు మగ్గటానికి మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పెసరపప్పు మీకు ఒకవేళ ఇలా మగ్గవు అనుకుంటే పెసరపప్పు ముందుగానే ఉడికించైనా తీసుకోవచ్చు. ఇలా మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 కట్టల పాలకూరను శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఈ పాలకూర ప్లేస్లో తోటకూరను కూడా వేసుకోవచ్చు. దేనితో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకు కూడా మగ్గేంత వరకు ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుంటే ఆకు కూడా అనేది త్వరగా కలర్ చేంజ్ అవుతుంది. అందుకని ఇలా మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అనేది కొంచెం పొడి పొడిలాడుతూ వచ్చినప్పుడు ఇందులోకి స్పైస్కి తగ్గట్లుగా 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 or 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. పాలకూర పెసరపప్పు మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ఫ్రైని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా పాలకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఈ పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్ రిచ్గా లభిస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ పాలకూర పెసరపప్పు ఫ్రైని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.